హాయ్ అండి, వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు చేసి చూపిస్తున్నాను దొండకాయ మసాలా కర్రీ. ఈ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా దొండకాయలు తీసుకుని సన్నగా ఇలా పొడవుగా తరిగి పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి కదండి. సో దానికోసం ఏంటంటే ఉల్లిపాయలని దాని మీద ఉన్న తొక్క తీసేసుకుని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ వేసి సో ఈ విధంగా పేస్ట్ మనం మిక్సీ పెట్టుకున్నాం అనమాట. దొండకాయ ఉల్లిపాయ ముద్ద చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించిన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నామండి. ఇది కొంచెం ఈ ముక్కలన్నీ ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో పసుపు అలాగే ఉప్పు యాడ్ చేసుకుని ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. బాగా వేసుకోవాలన్నమాట. ఇలా వేగిపోయాయి కదండి, ఇవన్నీ బౌల్లో తీసుకుందాం. సో ఇప్పుడు ఆ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మళ్ళీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ ఉంది కదండి, దీన్ని మొత్తం ఇందులో వేసుకుందాం. వేయించుకోవాలి బాగా. ఇప్పుడు దీంట్లో మనం కరివేపాకు అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసాం. కొంచెం పచ్చివాసన పోవాలి. సో మంచి స్మెల్ వస్తుంది, అల్లం వెల్లుల్లి వేగిన వాసన వస్తుంది. సో ఇప్పుడు మనం దీంట్లో పసుపు ఇందాక కొంచెం అందులో వేసుకున్నాం కదండి, ఇంకా ఇప్పుడు మనం కర్రీకి వేసుకుంటాం అనమాట. అలాగే ధనియా పౌడర్ ఇందాక అందులో యాడ్ చేస్తున్నాం కదండి సాల్ట్. సో దానికి తగ్గట్టు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకున్నా కూడా ఎక్కువైపోతుంది. సో ఇవన్నీ బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని బాగా వేగిపోవాలన్నమాట. సో ఇది వేగిందండి. ఇప్పుడు దీంట్లో మనం మీ టేస్ట్కి తగిన విధంగా కారం అలాగే హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో కారం అవన్నీ మసాలా వేసుకుని బాగా తిప్పుకొని కాసేపు ఉంచుకోవాలి. వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దొండకాయ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ పీసెస్ని ఈ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసేద్దాం. ఇది కొంచెం ఆయిలీ ఫుడ్, అస్తమానం ఏం చేసుకోం కదండి, ఏదో జస్ట్ అప్పుడప్పుడు తినాలి అనిపించినప్పుడు, కొంచెం టేస్టీగా తినాలనిపించినప్పుడు చేసుకుంటాం. సో ప్రాబ్లం ఏం లేదు, ఏదో ఒక్కసారి అప్పుడప్పుడు సరదాగా ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి ఫుడ్ తినాలి కాబట్టి నేను చేస్తున్నాను. కొంచెం ఆయిలీ ఫుడ్డే ఇది, డెఫినెట్గా కొంచెం ఆయిలీ ఫుడ్డే. కాకపోతే పిల్లలు ఎప్పుడు ఒకలాగే తిని ఉంటాం కదా, సో సరదాగా ఒక 15 డేస్కి అట్లాగా చేసుకోవచ్చు అనమాట. ఇదంతా మొత్తం ఈ ముక్కలకి బాగా పట్టాలి కదా. కొద్దిసేపు మూత పెట్టేసుకుని మనం ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేగిపోయింది అని ఎట్లా అంటే కొంచెం మనకి ఆయిల్ ఇట్లా చూసారు కదా, ఈ విధంగా వస్తున్నట్టుగా ఆయిల్ కనబడితే ఇంక మనకి కర్రీ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం, డిష్ అవుట్ చేసుకోవచ్చు. అలాగే కారం సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు డిష్ అవుట్ చేసుకోండి. డిష్ అవుట్ చేసుకుందాం. అదండి ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు చేసి చూపించిన దొండకాయ మసాలా కూర. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు బై జేఎన్ఆర్స్ వరల్డ్. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ అమలాపురం రుచులు. టేక్ కేర్, బాయ్.